నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభినందనలు తెలిపారు. I, Chandrapuram Ponnuswamy Radhakrishnan, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance that I will bear true faith and allegiance to the Constitution of India to the Constitution of India as by law established, as by law established, and that I will faithfully discharge the duty and that I will faithfully discharge the duty upon which I am about to enter. upon which I am about to enter. Congratulations. Congratulations. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఎస్ఈని చూస్తే మినీ ఇండియాల దర్శనమిస్తోందని చెప్పారు. తనకి నటన నేర్పిన సత్యానంద్ ఎస్ఎస్ గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కళలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతోందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్ఎస్ఈ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. క్యాంపస్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. बोलते उनको रिमोट पे वो ले लेंगे ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యావ్ టు రియల్లీ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఇస్ లైక్ ఐఐటి చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ ఇస్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్. ఎంటైర్ ఇండియా ఇస్ బీయింగ్ మినీ ఇండియా. అంటే ఈరోజు పీపుల్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్. నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్టీలో. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన, ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ కోసం ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను. మనకి తెలుగు సినిమా గ్లోబల్ ఫినామినల్. నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. సినిమా లేకపోతే కానీ, ఆర్ట్ ఫామ్ లేకపోతే వైలెన్స్, ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది. మనుషులకి ఏం అంటే ఆటపాట, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్టీ ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, ఇంక్లూడింగ్ ఐ ఫీల్ తెలంగాణ నలుమూలల నుంచి డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నత స్థితిగతుల నుంచి వచ్చిన వారు కాదు ఇప్పుడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి.
దానికి కావాల్సిన ల్యాండ్ కూడా ముఖ్యమంత్రి మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ నుంచి సురక్షితంగా స్వస్థలాలకు వచ్చామని కడప అనంతపురం వాసులు కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల పాటు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడిపిన తమకు లోకేష్ పునర్జన్మ ఇచ్చారని భావోద్వేగమయ్యారు. వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పి ప్రత్యేక విమానం ద్వారా వెనక్కు రప్పించిన లోకేష్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ఎంతో శ్రమ కోర్చి మా యొక్క యోగక్షేమాలను టైం టు టైం కనుక్కుంటూ మమ్మల్ని వీలైనంత త్వరలో ఇండియాకు చేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసి మాకు ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఇంత త్వరగా రియాక్ట్ అయ్యి ఇట్లా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన ప్రభుత్వం ఇంతవరకు ఏది లేదనిపిస్తూ ఉంది. లోకేష్ సార్కి ఫోన్ చేశారు. సారు ఇచ్చిన భరోసా చాలా ధైర్యంగా ఉన్నాం మేము. అసలు ఇంకా సారు ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతూ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాకు సేఫ్ జోన్ చూపించి సరే ఇంకా అక్కడి నుంచి మేము సేఫ్గా రావడము, వీళ్ళు సారు ఫ్లైట్ సపరేట్ బుక్ చేయడము, తర్వాత అక్కడి నుంచి మన ఎయిర్పోర్ట్లో కూడా అసలు మమ్మల్ని ఏమాత్రం వాళ్ళే అధికారులు పాపం ప్రతి పని చేసి టెన్షన్ పడద్దండి అమ్మా మేము ఉండాం, టెన్షన్ పడద్దండి మేము ఉండామని చెప్పేసి ప్రతిదీ రియాక్ట్ అయిపోయినారు. చాలా బాగా రిసీవ్ చేస్తాం. నిజంగా మేము ఈరోజు కడప చేరి మా పిల్లలకు తల్లిదండ్రులుగా ఉన్నామంటే లోకేష్ సారు చంద్రబాబు నాయుడు వారి ఆధ్వర్యంలో మాకు జరిగిన హెల్పింగ్ మాత్రం మేము జీవితంలో మర్చిపోలేంది. అసలు మేము అక్కడి నుంచి వస్తామని కూడా మేము అనుకోలేదండి. అక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆ ఘోరంలో నుంచి మేము ఇట్లా బయటపడిన కారణము నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మేము మా జీవితాంతరం కూడా మా పిల్లలు గాని మేము గాని వారికి ఫేక్ ప్రచారాలతో వైసీపీ చౌకబారు రాజకీయాలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సూపర్ 6 సూపర్ హిట్ సభ ఘన విజయాన్ని చూసి ఓర్వలేకే కూటమి సర్కారుపై జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కట్టని వైద్య కళాశాలను కట్టినట్లుగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 22 వైద్య కళాశాలలు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనని తేల్చి చెప్పారు. అధికారంలోకి వస్తే టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తామని మాట్లాడుతున్న జగన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హతే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని సూపర్ 6 సూపర్ హిట్ గా సూపర్ డూపర్ హిట్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? పరదాలు అడ్డం పెట్టుకుని బారికేడ్లు అడ్డం పెట్టుకుని ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు ఇవాళ ప్రతిదీ రెచ్చగొట్టే కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను, ఇక్కడ ఎక్కడ ప్రైవేట్ పరం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేని కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పీపీపీ మోడ్ లో వాటిని డెవలప్ చేసి కొంతకాలం వాళ్ళు రన్ చేసుకున్న తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ ఆటికి ఇవాళ ప్రభుత్వం నిధులు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి అటు మెడికల్ సీట్స్ పెరుగుతాయి, అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అట్లా ప్రభుత్వానికి కూడా భారం పడదు. ఇది మంచి పని కాదని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీని రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. నూతిలో తోయాలి, ఎవరిని తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టు. రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే జగన్ హయాంలో చేసింది ఏమీ లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో జగన్ మెడికల్ కాలేజీల నిర్మాణాలు పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. కాలేజీల్లో కనీస సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నాయకులు పీపీపీ విధానంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జగన్మోహన్ రెడ్డి కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, తను తెచ్చింది గొప్పగా ఏం లేదు. గతంలో దాంట్లో 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం, వైద్య సేవలను అందించడం కోసం ఇవాళ పీపీపీ మోడ్లో పోతుంటే ఇవాళ దాంట్లో విద్యార్థులకు వచ్చిన ఇబ్బంది లేదు, పేదలకు వైద్య సేవల విషయంలో వచ్చిన ఇబ్బంది లేదు. గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేస్తున్నది కానీ ప్రైవేట్కు అమ్ముతున్నది కాదు. అవగాహన రాహిత్యంతో మాట్లాడుతుండాలి, లేదా అసత్య ప్రచారాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలా, బురద చల్లే ప్రయత్నం చేయాలన్నారు. ఎందుకంటే ఈ కుట్రలు కుయంత్రాలని ప్రాతిపదిక చేసుకుని వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేశారు. మీరు అది గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చడం కానీ, లేదా కోడికత్తి విషయంలో కానీ, గులకరాయి విషయంలో కానీ ఏదైనా చేసినా కూడా కుట్రలు కుతంత్రాలు సోషల్ మీడియా మాధ్యమంగా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి ఆటలు చెల్లవు సాగవు. ఇప్పుడు కూడా బరి తెగించి నేను రాని టెండర్ రద్దు చేస్తాను, రద్దు చేయడము జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కానీ ఎవరు తాట వల్ల. రానున్న గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ విధ్వంసం సృష్టిస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపించిందని చెప్పారు. అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఇంకా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం 9వ డివిజన్ పాత గుంటూరులో 1,40,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజిలా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర ఉన్న పాత గుంటూరు గత వైసీపీ పాలనలో నిరాదరణకు గురైందని ఆరోపించారు. కూటమి పాలనలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో 30 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు మానుకోకపోతే తాట తీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మారుపేరుగా గత ప్రభుత్వం ఉంటే ఈరోజు అభివృద్ధికి మారుపేరుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గతంలో ఇదే పాత గుంటూరు ప్రాంతంలో స్థానికంగా మహిళలు ఈ ప్రాంతంలో రోడ్డుతో పాటు యూజీడీ లైన్లను అలాగే డ్రైన్లు కూడా కట్టాలని చెప్పి మహిళలు అడిగితే ఆనాడు శాసనసభ్యుడు ఉన్నటువంటి ముస్తఫా గారు వాళ్ళను శాపాలు పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు అక్క చెల్లెల కోరిక మేరకు ఎంత ఖర్చైనా కూడా స్థానికంగా ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా నెరవేర్చాలనేటువంటి ఆలోచనతో 1,40,00,000 రూపాయలతో స్థానికంగా పాత గుంటూరులో యూజీడీ పైప్ లైన్తో పాటు డ్రైన్లు, రోడ్లు కలిపి 1,40,00,000 రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు సోదరిమణులందరూ కూడా ఎంతో సంతోషంగా, ఎందుకంటే పాత గుంటూరు అంటే గుంటూరుకి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాత గుంటూరు ప్రాంతం గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై స్థానికంగా ఆనాడు వీళ్ళందరూ కూడా కార్పొరేటర్గా స్థానికంగా పుట్టి పెరిగినటువంటి ఎల్లావుల అశోక్ గారిని గెలిపించారనేటువంటి నెపంతో 5 సంవత్సరాల పాటు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా, అభివృద్ధి చేయకుండా దీని మీద కక్ష సాధింపు ధోరణితో పనిచేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేటర్ ఎవరన్నది కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 30 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆ వీధి ఈ వీధి అని కాకుండా ప్రతి ఒక్క వీధిలో కూడా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాం. రాబోయేటువంటి కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున గుంటూరు నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, అంతేకాకుండా రాష్ట్రంలో కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో. మెడికల్ కాలేజీలు ఎవరు వస్తారో ముందుకు చూస్తానని చెప్పి భయపెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇతను నిజంగా రాజకీయాల్లో ఉన్నాడా లేకపోతే జైల్లో ఉండేటువంటి వ్యక్తి బయటకు వచ్చాడని చెప్పి ప్రజలు అపహాస్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు స్థానికంగా కొంతమంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా నేను చెప్తా ఉన్నా, చౌకబారు విమర్శలు మానుకోండి. ప్రజలకు అవసరమైనటువంటి విషయాల్లో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మా దగ్గరికి రండి, నన్ను పిలవండి, నేను ఎక్కడికైనా వచ్చిన సమాధానం. కార్పొరేటర్ ఆధ్వర్యంలో మరియు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో నిజంగా ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 30 కోట్ల రూపాయలతో ప్రతి వార్డులో కానివ్వండి, ప్రతి గల్లీలో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏ సమస్య రాకూడదని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు సీసీ డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వేయటం జరుగుతుంది. నిజంగా అభివృద్ధి సంక్షేమం 2 పరుగులు తీసగల ఏకైక కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కూడా ఎంత
ఎంతగానో ఆశీర్వదిస్తున్నాము. ఇక్కడ వచ్చిన ప్రతి మహిళలు కూడా చెప్తున్నారు, గతంలో మమ్మల్ని పట్టించుకోలేదు, ఏ రోడ్లు వేయలేదు, సీసీ క్రైమ్ ఏమీ వేయలేదని చెప్తున్నారు. అది కాకుండా ముఖ్యంగా ఈ యొక్క రోడ్లు సంక్షేమానికి మరియు ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తామని ఎలాగైతే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇటు యాజ్ ఎ డిప్యూటీ మేయర్గా మేము కూడా జీఎంసీ తరఫున ప్రతి ఒక్క సమస్య రాకుండా, ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా మేము అందరం ముందుకు వెళ్ళి ప్రజలకి మంచి చేయాలనే సంక్షేమంగా ముందుకెళ్తున్నామని తెలియజేస్తాం. సంవత్సరం 4 నెలలు అవుతుంది. గత ప్రభుత్వంలో 9వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని తెలుగుదేశం కార్పొరేటర్గా నేను గెలిచానని ఆ రోజు శాసనసభ్యులు కనీసం తట్టమట్టేయకుండా కక్షపూరితంగా నేను బ్రహ్మంగారుగుడి వీధి రోడ్లో ఉంటానని చెప్పి కార్పొరేటర్ గారు ఆ రోజు మెట్లైన వాళ్ళు ఊరక సైడ్ కాలువ కడతానని చెప్పి కంటి నీరు తిరగటానికి ఊరక ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి ఆ రోజు పాల్గొడుతుంటే స్థానిక మా అక్క చెల్లెళ్ళందరూ అడ్డం పడి వేస్తే మాకు డ్రైనేజ్ వేయండి, రోడ్డు వేయండి, తర్వాత కాలువలు ఎత్తుకొని అడిగితే ఆ రోజు సమాధానం చెప్పకుండా నాశనం అవ్వాలని చెప్పి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేకి అదే అక్క చెల్లెమ్మలు బుద్ధి చెప్పారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన ఆనందంతో ఈరోజు ఈ రోడ్డు 41 లక్షతో ఈ రోడ్డు డ్రైనేజీ సైడ్ కాలువలో రోడ్డు 15-20 నెల రోజుల్లో. నమస్కారం అండి. జగన్ గారి పాలనలో వాళ్ళు వేస్తానని వచ్చారు, మేము వేయించుకోలేదు. మా కాలువలు, రోడ్డు, డ్రైనేజీ అన్నీ కావాలని మేము ఆగాము. వాళ్ళు కొబ్బరికాయ కొడతానన్నా కూడా కొట్టడానికి వీల్లేదని మేము పంపించాము. మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, చక్కగా రోడ్లు వేస్తానన్నారు, కాలువలు కడతానన్నారు, డ్రైనేజీ తీస్తానన్నారు, అన్ని రకాలుగా మాకు ఫేవర్గా ఉంటానన్నారు, మంచి చేస్తానన్నారు. సందుల్లో రోడ్లైనా, పక్క సందుల్లో రోడ్లైనా, సందులు కూడా వదలకుండా వాటిని కూడా కాలువలైనా కూడా వేటిని ఆపకుండా చక్కగా వేస్తానని మాకు చంద్రబాబు ప్రభుత్వం బాగుంది. ఎమ్మెల్యే గారు నజీరుద్దీన్ సార్, కార్పొరేటర్ గారు మరి ఒక చెల్లెల్లాగా ఎంతో భావనగా మేము కూడా అట్లా వాళ్ళు ఇంత పోస్ట్లో ఉన్నారని మమ్మల్ని ఒక్కసారి కూడా చిన్న భావం చూపకుండా, మేము మొన్న వెళ్ళినా కూడా సార్ గారు ఎంతో అభిమానంగా పలకరించి మీకు ఎందుకమ్మా మేము ఉన్నాము, మేము వేస్తామని మాకు సపోర్ట్ చూపించి మమ్మల్ని చాలా అభినందించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ పాత గుంటూరు మేము ఎన్నాళ్ళ నుంచో మా కళ. గుంటూరు నగరవాసులకు సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. తుఫాన్ నేపథ్యం, ఎండ తెరిపి లేని వర్షాల కారణంగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని నగరవాసులకు ఆయన సూచించారు. శుక్రవారం తక్కెళ్లపాడు నీటి శుద్ధి ప్లాంట్ ను ఎమ్మెల్యే సందర్శించారు. రా వాటర్ క్లీనింగ్, క్లోరినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తక్కెళ్లపాడు వాటర్ ప్లాంట్ నుంచి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 42 రిజర్వాయర్లకు వాటర్ సరఫరా కానుందని వివరించారు. కృష్ణానదికి వరద ప్రవాహం రావడంతో నీటి రంగు మారిన నేపథ్యంలో కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా నీటి శుద్ధి ప్రక్రియను సక్రమంగా చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. సీజన్ను బట్టి ఫ్లడ్స్ వలన కొంత వాటర్ కొన్ని ప్రాంతాల్లో అన్ప్యూరిఫైడ్గా వస్తుందని జనాలు చెప్పడం, దాని మీద ఈరోజు తక్కెలపాడు వాటర్ వర్క్ దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చి ప్రతి ఒక్క చోట కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్ని గమనించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణానది నుంచి వచ్చేటువంటి 132 MLD ఇక్కడ 3 ఫిల్టరేషన్ ప్లాంట్ ద్వారా ప్రతినిత్యం గంటకు ఒకసారి చెక్ చేస్తూ ప్రతి ఒక్క వాటర్లో క్లోరినేషన్ ఎంత చేయాలి, వాటర్ ప్యూరిఫై అయిన తర్వాత ఇక్కడ నుంచి బీఆర్ స్టేడియానికి అలాగే నెహ్రూ నగర్కి పంప్ చేసే వరకు కూడా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గంటకు ఒకసారి వాటర్ సప్లై అయ్యేటువంటి వాటర్ని చెక్ చేసి సంపులకి ఇచ్చిన తర్వాత క్లోరినేషన్ చేసేటువంటి ప్రాసెస్, దాని తర్వాత అక్కడి నుంచి రిజర్వాయర్కి వెళ్ళిన తర్వాత గుంటూరు నగరంలో ఉన్నటువంటి 42 రిజర్వాయర్ల దగ్గర కూడా ప్రతి ఒక్క వాటర్ ఏదైతే సప్లై ఉందో ఆ వాటర్ సప్లైని కంపల్సరీ అక్కడ అవసరాన్ని బట్టి క్లోరినేషన్ చేసేటువంటి ప్రాసెస్. ఇప్పటికే ఇక్కడ 2.0 ppm ఇక్కడ క్లోరినేషన్ చేసిన తర్వాత తిరిగి అదే రిజర్వాయర్కి సప్లై అయిన తర్వాత అక్కడ కూడా అదే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే మన ఇళ్ల దగ్గరకు వచ్చేటువంటి నీళ్లను కూడా అక్కడ 10 మంది ఏదైతే సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి కూడా శాంపిల్ కలెక్ట్ చేసి అక్కడ ఏ విధంగా వాటర్ ప్యూరిఫై ఎంతవరకు ఉంది, దాంట్లో క్లోరినేషన్ ఎంతవరకు స్టాండర్డ్ ఉందనేటువంటి విషయాన్ని కూడా నిత్యం నగరపాలక సంస్థ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుతా ఉన్నాం. మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితి బట్టి వరదల ప్రభావంతో కొంతవరకు నీళ్లు పొల్యూట్ అయ్యేటువంటి
పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగు చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వేడి చేసి నీళ్లు తాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా మున్సిపల్ సిబ్బంది కానీ సప్లై విధానంలో కానీ లేకపోతే పర్యవేక్షణలో కానీ ఎక్కడ లోపం లేకుండా ప్రతి ఒక్క సిబ్బంది కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాటర్ సప్లై గురించి ప్రత్యక్షమైనటువంటి ప్రణాళికతో ఆలోచనతో ముందు చూపుతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని వెళ్తాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె శంకర్రావు, యోజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు హిందూ కళాశాల కోడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి బీసీ సంక్షేమ సంఘం నాయకులు బీసీ ప్రజలతో భారీగా ర్యాలీ సాగించారు. నగరంపాలెం మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగించారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ కు వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో శంకర్రావు, క్రాంతి కుమార్ మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ముఖ్యంగా బీసీ జనగణన చేసి దామాషా ప్రకారం 50% రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఇప్పటి వరకు కేవలం చట్టసభల్లో తీర్మానాలు మాత్రమే చేస్తున్నారని, బిల్లు ఆమోదం జరగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తున్నామంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటిస్తున్నాయని, ఆచరణలో మాత్రం బీసీలకు మొండి చేయి చూపుతున్నారని, కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ కూడా బీసీల గురించి ఒక్క మాట, ముఖ్యంగా రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. 50% రిజర్వేషన్లు కల్పించారని ఉపేక్షిస్తే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని శంకర్రావు, క్రాంతి కుమార్ హెచ్చరించారు. పరిపాలనలో సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న మీరు మరి ఈ సూపర్ హిట్ బీసీలకి సంబంధించిన హిట్ ఎప్పుడైతే మేము కూడా అడుగుతూ ఉన్నాం. మాకు సంబంధించి జనగణన చేస్తానన్నారు, మాకు సంబంధించి బీసీ రక్షణ చట్టం పెడతానన్నారు, ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు విడి చేస్తానన్నారు. మరి ఇదేదైతే స్థానిక సంస్థలు మరి ముఖ్యంగా మరి మీకు తెలియకుండానే 3 నెలల ముందు ఎలక్షన్ పెడతారా? ప్రభుత్వాలకు తెలియకుండానే ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసేసిద్దా? మరి ఇదంతా కూడా ఒక నాటకముగా తెరలేపుతూ ఉంది. మేము తెలియజేస్తూ ఉన్నాం, చాలా స్పష్టంగా క్లియర్గా అడుగుతూ ఉన్నాం. ఎలక్షన్ పూర్తి స్థాయిలో మాకు సంబంధించిన జనగణన చేసి 50% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల్లో మేము మా 50% రిజర్వేషన్ అమలు చేసి, మీరు అమలు చేసినప్పుడు మా బీసీలు ఏ రకంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారో మీరు కూడా చూసుకోండి. కాబట్టి మా 50% రిజర్వేషన్ని అమలు చేసేదాకా కూడా మా ఉద్యమం ఆగదని కూడా తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి తెలియజేస్తున్నా, జనగణన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి కేశవ శంకర్రావు గారి అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం, మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా జనగణన గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తున్నాం. మీరు ఎప్పటికప్పుడు తీర్మానాలు చేయడమే సరిపోతుంది కానీ మాకు ఏ రోజు కూడా మద్దతు తెలియచేయాల. దీని మీద చాలా మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. బీసీల హిట్ కావాలా, లేకపోతే మీకు 6 ఏదైతే 6 ఇచ్చారో ఆ హిట్ కావాలా? మాకు వెన్నుముక్క అని చెప్పుకుంటున్న బీసీలు కావాలా, లేదా ఏం కావాలనేది మీరు తేల్చుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. చాలా క్లియర్గా మా యొక్క జనగణన చేసి 50% రిజర్వేషన్ అమలు చేసి మీరు ఎలక్షన్కి వెళ్ళాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి బీసీలందరూ కూడా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతూ ఉన్నా, ఇంతవరకు బీసీల గురించి మీరు మాట్లాడలా. ఇంతవరకు ఈ యొక్క ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. మరి బీసీలు ఏదైతే జనగణన ఉందో, మరి 50% రిజర్వేషన్ ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదవి విప్పాలా, నోరు విప్పాలా. ప్రతిపక్ష పాత్ర అంటే కేవలం మీ యొక్క అవినీతులు, నీతుల గురించి మీ యొక్క పార్టీలు మాట్లాడుకోవడం కాదు, మా యొక్క లక్ష్యాల గురించి, మా యొక్క ప్రతిపక్ష పాత్రలో మాకు రావాల్సిన అంశాల గురించి మీరు నోరు మెదపాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటూ, మరి మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం మీకు తెలియజేశాం. ఇది ఎలక్షన్ కంటెంట్స్ దాకా కూడా మేము ఉద్యమం చేస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో ఏమాత్రం బీసీలను విస్మరిస్తే మీకు తెలుసు బాగా, 2014-19లో బీసీలను విస్మరిస్తే పార్టీయే కోల్పోయిన పరిస్థితి అయింది. ఈ రోజు మళ్ళీ మిమ్మల్ని నమ్మి వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా చేసిన ఆరోపణలను గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అసలు గుడిలోకి రాజకీయాలు తెచ్చిందే మీ తండ్రి, మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అని ఆరోపించారు. 2024 దసరా ఉత్సవ కమిటీ ప్రతి రూపాయిని పారదర్శకంగా ఖర్చు చేసిందని వివరించారు. శుక్రవారం గుడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన దసరా ఉత్సవ కమిటీ చైర్మన్ కోట శేషగిరి, అడ్వైజర్స్ ఈరంటి వరప్రసాద్, కొనకళ్ల సత్యంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని వివరించారు. 2024 దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో
సొంత నిధులతో దేవాలయంలో కొన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ఏడాది ఖర్చు వివరాలు ప్రతులను విడుదల చేశారు. పసలేని ఆరోపణలతో ఆలయ ప్రతిష్టతను ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నేరెళ్ల హరిప్రసాద్, వనమా నరేంద్ర, జవ్వాజీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఒక దినపత్రికలో అట్లాగే గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గారు కూడా ఈ ఆలయం గురించి కొన్ని పత్రికా సమావేశం పెట్టి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాము. మేము ముందుగా ఒకటే చెబుతా ఉన్నాము, వారు ఏదైతే నిన్న అన్నారు 97 మందితో కమిటీ వేశారని, అసలు ఆ కమిటీ ఉత్సవ కమిటీ అనేది స్టార్ట్ చేసింది వాళ్ళ నాన్నగారు టైంలోనే. వాళ్ళ నాన్నగారు ఈ దేవాలయాన్ని ఫస్ట్ పట్టించడానికి పునాది వేశారు. అప్పటిదాకా మాకు దేవాలయానికి సంబంధించి ఒక కమిటీ 9 మందితో కమిటీ ఉండేది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 9 మంది ఆధ్వర్యంలోనే దసరా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఏదైతే పాత కమిటీ వాళ్ళ వైసీపీ చెందిన పాత కమిటీని రద్దు చేసి మా గుడిని ఎండోమెంట్ స్వాధీనంలో తీసుకెళ్ళి అప్పగిచ్చారు. ఎండోమెంట్ శాఖ అప్పగిచ్చి మళ్ళీ కొత్త కమిటీ వేయకుండా ఒక 5గురితో వైసీపీకి చెందిన వాళ్ళ నాయకులనే కమిటీగా వేసి వాళ్ళు ఏ కార్యక్రమం చేయకుండా అట్లా అడ్డు పెడితే వాళ్ళ ప్రభుత్వంలోనే 2022 సంవత్సరంలో ఆ కమిటీ 108 మందితో 2022 సంవత్సరం కానివ్వండి 2023 సంవత్సరం కానీ 108 మందితో దసరా నవరాత్రి ఉత్సవాల కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేశారో దాతల నుంచో లేకపోతే వసూలు చేసుకొని 2022 సంవత్సరంలో 40 లక్షల రూపాయలని వసూలు చేసి కార్యక్రమం చేశారు. అట్లాగే 23వ సంవత్సరంలో దానికి 1 కోటి రూపాయలకి వసూలు చేసి కార్యక్రమం చేశారు. అదే దినపత్రికలో కూడా వచ్చింది. ఇంకా కొంత అమౌంట్ బాకీ ఉంటే మళ్ళీ ఆ కమిటీ సభ్యుల దగ్గర నుంచి వసూలు చేశారని. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే స్థానిక శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ గారు ఆధ్వర్యంలో వారు అందరూ కూర్చోబెట్టి ఇంతమంది కమిటీ వద్దని చెప్పి గత సంవత్సరం 24వ సంవత్సరంలో కమిటీ చైర్మన్గా నిర్ణయించి 54 మంది సభ్యులతో ఏదైతే 100 మంది జంబో కమిటీ వద్దు 54 మందితో అని 54 మంది సభ్యులుగా వేసి 4 కన్వీనర్లు 3 సలహాదారులతో కమిటీ చేసి గత సంవత్సరం నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించాం. అట్లాగే వాళ్ళు చెప్పినట్టు 1 కోటి రూపాయలు 23లో అయితే మాకు 1,15,00,000 రూపాయలు అయింది. కానీ మేము ఏం చేసామంటే గుడికి సంబంధించి ఒక జనరేటర్ కొనుగోలు చేసాం. అట్లాగే గుడికి పర్మనెంట్గా లైటింగ్ ఎప్పటి నుంచో దేవాలయం గత 20 సంవత్సరాల నుంచి ఉన్న పాత వైరింగ్ మొత్తం మార్చేసి కొత్త లైటింగ్ కొత్త ఏసీలు అట్లాగే గుడికి రిపేర్స్ ఉంటే రిపేర్స్. ఫాతిమా గారు శ్రీ కంచికాపురేశ్వర అమ్మవారి దేవస్థానం గురించి ఆమె ఒక్కటే కూర్చొని ఎవరు పక్కన వయసులు అనేవాళ్ళు లేకుండా గుడి గురించి చాలా ఆరోపణలు చేశారు. ఈ గుడిలో పోయిన సంవత్సరం సిటీబస్ బాబు గారు కార్పొరేటర్ గారు ఉత్సవ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఎప్పుడూ లేనట్టుగా గుడికి ఉత్సవ కమిటీ కార్యక్రమాలు చేయడమే జరుగుతుంది. కానీ గుడికి ఒక పర్మనెంట్ ప్రాజెక్టులు అనేది లేకుండా చేసుకుంటూ వెళ్ళారు. నేను 10 సంవత్సరాల నుంచి గుడి కమిటీలో ఉన్నాను. సుమారు 7 లక్షల రూపాయల జనరేటరీ గుడిలో ఎవరికి లేకపోతే 7 లక్షల రూపాయల జనరేటరీ బాబు గారు పెట్టించారు ఆయన ఆధ్వర్యంలో. అలాగే గుడిలో మైక్ సెట్ పర్మనెంట్ మైక్ సెట్ పెట్టించారు. పైన సీలింగ్ వాటర్ కారుతుంటే సుమారు 1 లక్ష రూపాయల సీలింగ్ వాటర్ కారేది పెట్టించారు. గర్భగుడిలో 3 పెద్ద ఏసీలు పెట్టించారు. ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి పెయింట్లు వేయించారు. ఇన్ని రకాల మౌలిక సదుపాయాలు చేసి ఏ ఉత్సవ కమిటీ వాళ్ళు చేయనని ఏర్పాట్లు చేసి అవన్నీ చేశారు. దాని మీద అనవసరంగా అబండాలు వేసి ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో పేపర్లు ఇచ్చి లెక్కంతా చూపించి అంతా అఫీషియల్గా ఇచ్చారు. డెప్షీట్ కూడా మొత్తం 7 లక్షల రూపాయలు పడితే ఆయన మా దగ్గర కూడా వసూలు చేయకుండా ఆయన చేతిలో డబ్బులు పెట్టుకొని ఆయన మమ్మల్ని 1 రూపాయి కూడా అడగలేదు. అందుకని ఆయనకి మేము సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 1 రూపాయి కూడా మమ్మల్ని అడగలేదు. మొత్తం ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆయనే కట్టుకుంటూ వచ్చాడు. కానీ ఎవరిని ఒక సభ్యుని కూడా రూపాయి అడగలేదు. అంతకుముందు ఇదే డెప్షీట్ పడితే ఇక్కడే 100 మందితో మీటింగ్ పెట్టేసేసి డెప్షీట్ పడింది తలా 4,000 రూపాయలు కట్టమని చెప్పి ఒక 20-30 మంది సభ్యుల దగ్గర కూడా వసూలు చేశారు. ఆ పని కూడా సిటీబస్ బాబు గారు చేయలేదు. అలాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలు 11 రోజులు వచ్చినాయి. 9 రోజులు జరిగే ఉత్సవాలు 11 రోజులు వచ్చినాయి. కమిటీ సభ్యులందరినీ సమావేశం పెట్టుకుంటాము, మేము మాట్లాడుకుంటాము, ఉత్సవాలు ఘనంగా జరిగే ఏర్పాట్లు చేసుకుంటాము. 2 రోజులు పెరిగింది కాబట్టి కమిటీ సభ్యులందరూ తమ వంతు సహాయ సహకారాలు బంధువులు ఫ్రెండ్స్ అందరి దగ్గర అమ్మవారికి అందించి 2 రోజులు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మీ సహకారం అందించమని కూడా మేము కోరాము. అది మా ఇంటర్నల్గా మేము ఖర్చు పెట్టుకునే డబ్బులు అవన్నీ మా సొంత డబ్బులు
డోనర్ల డబ్బులు, మా ఆర్ఎస్ఎల్ డబ్బులు, అలాగే ఆర్ఎస్ఎల్ మీద అమ్మవారి గుడి మీద నమ్మకం ఉన్న అందరూ ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులతో మేము చేసే కార్యక్రమాలు కూడా బురద జల్లి చేశారు. అలాగే బయట వాటర్ గురించి, చెప్పుల స్టాండ్ గురించి మాట్లాడు. నేను 10 ఏళ్ళ నుంచి గుళ్ళో ఉన్నాను, ఎప్పుడు చెప్పుల స్టాండ్ పెట్టలేదు. ఉచిత చెప్పుల స్టాండ్ పెట్టాం పోయిన సంవత్సరం స్టార్టింగ్ నుంచి. అలాగే క్యూ లైన్లలో ఫస్ట్ టైం వాటర్ పెట్టాము. అన్ని క్యూ లైన్లో భక్తులకి వాటర్ రావడానికి వాటర్ ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్లో చెప్పులకి పెట్టి కనీసం ఆ చెప్పుల స్టాండ్ కూడా పెట్టారు. వాటర్ ఇవ్వలేదని చెప్పి అభండాలు చేశారు. కావాలంటే వచ్చిన భక్తులను అడగండి, చెప్తారు వాటర్ పెట్టారా లేదా. ఇక్కడ ఎనకమాల ఉన్న వాళ్ళని అడగండి. క్యూ లైన్లో చెప్పుల స్టాండ్ అన్ని మేము పెట్టాము. అలాగే ఈ సంవత్సరం కూడా కొత్త ఏర్పాట్లు చేస్తున్నాము. గుంటూరు జిల్లాలో కాటన్ జిన్నింగ్ మిల్లులలో పనిచేసే కార్మికులు కూలీ రేట్లు పెంచి సమ్మె విరమింప చేయాలని ఏఐటీసీ జిల్లా నేత చల్లా చిన్నాంజనేయులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. అయితే గత 3 ఏళ్ల నుండి కూలీ రేట్లు పెంచేందుకు యాజమాన్యం సిద్ధంగా లేదన్నారు. దాంతో విసిగి వేసారిన కార్మికులు సమ్మెకు దిగారు అన్నారు. దాంతోపాటు కాటన్ జిన్నింగ్ మిల్లులలో టీఎంసీ అనే ఆధునిక మిషన్ ద్వారా కార్మికులతో పని లేకుండానే త్వరితగతిన పత్తిని బేళ్లుగా యాజమాన్యం చేయించుకుంటుందన్నారు. దాంతో కార్మికులకు ఉపాధి కూలీ రేట్లు తగ్గిపోయాయి అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కూలీ రేట్లను పెంచి సమ్మె విరమణకు ముందుకు రావాలని చిన్నాంజనేయులు హితవు పలికారు. గుంటూరు జిల్లా కాటన్ పరిశ్రమకి ప్రసిద్ధి. భారతదేశంలో ఉన్నటువంటి పత్తి ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రాల్లో మనం 1-2 స్థానాల్లో ఉంటాం. పేరుకు రాష్ట్రమే కానీ మొత్తం గుంటూరు జిల్లాలోనే పత్తి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ పత్తి నుండి దూది చేసి దూదిని బేళ్లుగా కట్టేటువంటి పరిశ్రమ మంది. ఈ పరిశ్రమలో దాదాపుగా 15,000 మంది ముఠా కార్మికులు, 15,000 మంది స్త్రీ కార్మికులు పనిచేస్తూ ఉండేవాళ్ళు. మొత్తం గుంటూరు పరిసర ప్రాంతంలోనే 1,600 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. జిన్నింగ్ మిల్లులు కానీ, ప్రెస్సులు కానీ, టీఎంసీలు కానీ. ఇవాళ జిన్నింగ్ మిల్లుల పరిస్థితి పోయింది. వాటి స్థానంలో అంటే జిన్నింగ్ మిల్లు 24 గంటల పాటు పనిచేస్తే వచ్చినటువంటి ఉత్పత్తిని టీఎంసీ అరగంటలో పూర్తి చేస్తుంది. దీనికి వర్కర్స్తో పని లేదు. ఊరికనే పత్తిని చూపిస్తే దూది పేలుగా తయారై కింద పడేటువంటి టెక్నాలజీ వచ్చింది ఇవాళ మన గుంటూరులో. దానివల్ల స్త్రీ కార్మికులకి, పురుష కార్మికులకి పని లేని పరిస్థితి ఇవాళ మన గుంటూరులో ఏర్పడింది. ఈ కార్మికులకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గతంలో కూలీ రేట్లు పెరిగాయి. పరిశ్రమ ఎప్పుడైతే వెనకంజ వేసిందో 3 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెంచేటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంది యూనియన్. ఇప్పటికి వచ్చేసరికి 4వ సంవత్సరం వచ్చినా మేము ఎన్ని పర్యాయాలు వాళ్ళకి మెమోరాండాలు ఇచ్చినా, వాళ్ళతో సంప్రదింపులు జరిపినా వాళ్ళు మొండికేసి కూలి పెంచడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ. ఈ పరిస్థితిలో మాకు గత్యంతరం లేక ఇవాళ నుంచి మేము సమ్మెలోకి వెళ్ళాలని నిర్ణయం చేసుకొని ఇవాళ సమ్మె చేయటం ప్రారంభం చేశాం. ఈ సమ్మెకి నగరంలో ఉండేటువంటి అన్ని జిన్నింగ్ మిల్లులు, టీఎంసీల్లో పనిచేసేటువంటి మొత్తం కార్మికులు ఇవాళ ఈ సమావేశంలో పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. అలాగే యాజమాన్యం ఇప్పటికైనా తన మొండి వైఖరి వెన్నాడి కార్మికులకి కూలీ రేట్లు పెంచడానికి సహకరించవలసిందిగా మీ తరపున వాళ్ళని. తురకపాలెం గ్రామంలో వైద్య శిబిరానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పర్యవేక్షించారు. ట్రీట్మెంట్ విధానాన్ని అడిగిన ఎమ్మెల్యే రామాంజనేయులు గత కొద్ది రోజులుగా వర్షాలు బాగా పడ్డాయి, దీంతో బ్యాక్టీరియా ప్రబలింది, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కొంతమందికి వ్యాధులు వచ్చాయి, వాటర్ వలన ఎటువంటి ఇబ్బంది లేదు, శానిటేషన్ ప్రాబ్లం ఉందని మా దృష్టికి వచ్చింది, ఆర్ఎంపీలు మెడిసిన్ డోస్ ఇచ్చే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, హెవీ డోస్ ఇవ్వడంతో రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది, తొందరగా రిలీఫ్ కావాలనే ప్రైవేటుగా ఆర్ఎంపీలను డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లండి, ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోండి, నియోజకవర్గంలో ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాము, సరైన ఆరోగ్య సూత్రాలు పాటించాలి, బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలి,
బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొంత ప్రాబ్లం వచ్చింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అమరజీవి కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు గుంటూరు సిపిఐ కార్యాలయంలో జరగనుందని జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సంస్మరణ సభలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్యే మండలి బుద్దా ప్రసాద్, వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వల్లి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల అజయ్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. అలాగే 13వ తేదీ శారదా కాలనీలో మాజీ కౌన్సిలర్ అమరజీవి మామిళ్లపల్లి మాలకొండయ్య 42వ వర్ధంతి, అమరజీవి గుర్రం బ్రహ్మయ్య 44వ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు గత నెల 22వ తారీఖున వారు చనిపోవడం అయింది. వారి మృతికి సంతాపంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతాప సభలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈయన రేపు 14వ తారీఖున, అంటే రేపు కాకుండా ఎల్లుండు ఆదివారం 4:30 గంటలకు మా మల్లలింగం భవన్ కొత్తపేట నందు సంస్మరణ సభ జరుపుబోతా ఉన్నాం. దీంట్లో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, అట్లాగే సిపిఎం జాతీయ నాయకులు వైవి వెంకటేశ్వర గారు, అట్లాగే వైసీపీ మరి నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారు, అట్లాగే వైసీపీ జిల్లా కార్యదర్శి అంబటి రాంబాబు గారు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మస్తాన్ వల్లి గారు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. అట్లాగే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వర గారు, సిపిఐ మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ గారు మరి పాల్గొనే ఈ సభకి అధ్యక్షులుగా మరి వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి గారు వ్యవహరిస్తారు. వారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు ఈ సభకు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి వామపక్ష ఉద్యమాలతోటి మరి పెనవేసుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. విద్యార్థి నాయకుడిగా, అట్లాగే రైతు నాయకుడిగా, మరి కమ్యూనిస్ట్ నాయకుడిగా మరి చేయటమే కాకుండా మరి ఎమ్మెల్యేగా మరి సేవలు అందించారు. అట్లాగే 2 సార్లు ఎంపీగా కూడా పార్లమెంట్లో వాణినిపించిన సుధాకర్ రెడ్డి గారు, వారు యూపీఏ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో అనేక బిల్లుల రూపకల్పన కూడా ఆ రోజు వారు రికమెండ్ చేయటమైంది. దాంట్లో భాగంగా మరి యూపీఏ ప్రభుత్వంలో పనికి ఆహార పథకం కానివ్వండి, కార్మికులకు సంబంధించి సెలవులకు సంబంధించి కూడా ఈ రోజున వాడుకుంటున్నటువంటి మెటర్నిటీ లీవ్ కూడా ఆ రోజున కార్మికుల పక్షాన్ని నిలబడి వారు మరి పార్లమెంటుకి రికమెండ్ చేయటమైంది. ఆ రకంగా కార్మిక హక్కుల కోసం నెల 13వ తేదీన శారదా కాలనీలోని ఆర్ట్స్ సెంటర్లో సాయంత్రం 7 గంటలకు కామ్రేడ్ మామిళ్లపల్లి మాలకొండయ్య గారి 42వ వర్ధంతి, అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారి 44వ వర్ధంతి సభలు నిర్వహిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగర సమితిలో మామిళ్లపల్లి మాలకొండయ్య గారు, అదేవిధంగా గుర్రం బ్రహ్మయ్య గారు ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పేద దళిత బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారంలో ఎల్లేని సేవలు పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర వారిది. సుమారుగా వాళ్ళు మరణించి 42 సంవత్సరాలు 44 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా నేటికి ప్రజల గుండెల్లో, పేదల గుండెల్లో కొలువైనటువంటి నాయకులు మామిళ్లపల్లి మాలకొండయ్య గారు, గుర్రం బ్రహ్మయ్య గారు. మామిళ్లపల్లి మాలకొండయ్య గారు ఈ గుంటూరు నగరంలో సంజీవయ్య నగర్ నిర్మాణంలో, అదేవిధంగా శారదా కాలనీ నిర్మాణంలో, అదేవిధంగా పిచ్చిలకొండ ప్రాంతంలో ఉన్నటువంటి మాలకొండయ్య కాలనీ నిర్మాణంలో ఆయన చేసినటువంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.